మిక్స్డ్ దాల్ ఊతప్పం. మిక్స్డ్ దాల్ ఊతప్పం. నిజంగా దాల్స్ ఎప్పుడు మనం కందిపప్పు ఇవే ఎక్కువగా వాడుతుంటాం, కందిపప్పు లేకపోతే పెసరపప్పు. సో మిక్స్డ్గా కూడా వాడుతూ ఉండాలి అండ్ కాంబినేషన్స్ కూడా వాడుతూ ఉండాలి. సో ఊతప్పం అందరి ఫేవరెట్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వాము మిక్స్డ్ దాల్ అనగానే చాలా తీసుకొచ్చేసావు. కందిపప్పు ఒకటి, శనగపప్పు, పెసరపప్పు అండ్ ఉద్దిపప్పు అంటారు. అవును. ఓకే, సో చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇందులో అంత ప్రోటీనే ఉంటుంది. అవును. సో బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు కొంచెం ఆ క్రంచీనెస్ కోసము. అండ్ వెజిటబుల్స్ క్యారెట్ చూస్ చేసుకున్నాం. పర్ఫెక్ట్. అసలు అది ఒక్కటి తింటే సరిపోతుంది అనుకుంటా, మనకి సపరేట్గా చట్నీ ఇలా కూడా అవసరం లేదు. అవసరం లేదు, అది ఒక్కటి తింటే సరిపోతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ పప్పులన్నీ కూడా మనం ముందుగానే నానబెట్టాము. ఓకే, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. స్పూన్, ముందుగా మినపప్పు, ఆ తర్వాత పెసరపప్పు. ఓకే, సో ఎన్ని అవర్స్? ఒక 3 to 4 hours నానబెడితే సరిపోతుంది. 3 to 4 hours లేదంటే 6 hours అయితే నానబెట్టాము. ఓకే, సో ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అవును. ఆ తర్వాత శనగపప్పు. సో యూజువల్గా ఇది చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫర్మెంటేషన్కి పెడుతుంటారు కదా, అది అవసరమా లేకపోతే ఇలానే మనం వేసేసుకోవచ్చు? ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు, మనం ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత కందిపప్పు కూడా. నెక్స్ట్ బ్రౌన్ రైస్, దీన్ని కూడా మనం నానబెట్టాం. ఓకే, దీంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యూజువల్గా 1 or 2 అయితే సరిపోతుంది యాక్చువల్లీ. అవును. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. సో క్యారెట్ అని ఇందులో కలిపేస్తున్నాము లేకపోతే జస్ట్ వేసుకుంటున్నాము? అవి మీద వేసుకుందాం. ఓకే, టాపింగ్స్లో వేసుకుందాము. సో కలుపుతూ ఉండండి, నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఊతప్పం కూడా వేసేసుకుందాం. సో కొంచెం థిక్గానే ఉండాలి కాబట్టి మనకి ఊతప్పం. పర్ఫెక్ట్. ఇందులోనే మనం టాపింగ్స్ కూడా వేసుకుందాం. ముందుగా అల్లం, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత తురిమిన క్యారెట్ కూడా, ఫైనల్లీ కొత్తిమీర కూడా. ఓకే, సో కొద్దిగా ఆయిల్ కూడా ఇలా పైన. సో చూద్దామా మరి? చూసిద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయినట్టేనా మరి? మిక్స్డ్ దాల్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే, సో
సో టేస్టీ మిక్స్డ్ దాల్ ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిక్స్డ్ దాల్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ దాల్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని దోశలా వేసుకొని పైనుంచి అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిక్స్డ్ దాల్ ఊతప్పం రెడీ.